నువ్వెప్పుడు ఎక్కడ దెబ్బలు తగిలించుకుని వస్తావోనని భయపడుతూ ఎదురు చూడడం కంటే పక్కన తోడుండడం చాలా మంచిది. అయినా స్రవంతికి ఇంట్లో మాత్రం ఏం పని? తోడుగా వస్తుందిలే. తీసుకెళ్ళండి. కావాలని తీసుకెళ్ళమని అంటుందా, వెటకారానికి అంటుందా? అర్థం కావట్లేదు. అసలు ఈవిడ ఇంటెన్షన్ ఏంటి? మనవడా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నువ్వు ఆగు నాన్న. స్రవంతి, తీసుకెళ్ళమ్మా. బావా రా. తీసుకెళ్ళు తీసుకెళ్ళు. రా బావా. అవసరం లేదు, నేను వెళ్తాను. నేను బావకి జ్యూస్ కలుపుకొని తీసుకొస్తాను, సరేనా? నువ్వు ఆగమ్మా. పొద్దున్నే దోశలు వేస్తానని చేతులు కాల్చుకున్నావు. ఇప్పుడు జ్యూస్ కోసమని వేళ్లు కోసుకోటానికా? పెళ్లి ఇంకా 3 రోజులే ఉంది. అంతవరకు వంటగదికి దూరంగా ఉండడం మంచిది. అమ్మా జానకి, జ్యూస్ నువ్వు తీసుకెళ్ళమ్మా. సరే బామ్మగారు. ఏంటో పొద్దున్న మనవరాలు చేయి కాలింది. ఇప్పుడు మనవడికి ప్రమాదం తప్పింది. పెళ్లికి ముందు ఈ అపశకునాలు చూస్తుంటే భయంగా ఉంది. అత్తయ్య గారు, చిన్న చిన్న వాటికి అపశకునం అంటే ఎలా? ఏమీ కాదు. పెళ్లి సక్రమంగానే జరుగుతుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. తీసుకెళ్ళండి. జ్యూస్ తీసుకోండి. కాఫీ తీసుకోండి. తీసుకోండి. వద్దులే. అదేంటి బామ్మగారు ఇమ్మన్నారు? చెప్పేది బామ్మైనా, ఇచ్చేది నువ్వు కదా. అంటే నేనిస్తే తీసుకోరా? ఆ? అసలు నువ్వు ఇస్తేనే కదా తీసుకోవడానికి. కాఫీ తీసుకొస్తావు, నేనెందుకు ఇవ్వడంలే? పెళ్లి చేసుకుంటున్నారు కదా, తన చేత్తోనే తాగండి అని తీసుకుని వెళ్ళిపోతావు. టిఫిన్ పెట్టడానికి వస్తావు, పెట్టాక మళ్ళీ నేనెందుకు పెట్టడంలే? పెళ్లి చేసుకుంటున్నారు కదా, తన చేత్తోనే పెట్టించుకొని తినండి అంటావు. ఇప్పుడు జరగబోయేది అదే కదా. జ్యూస్ తీసుకొచ్చావు, తీసుకుపోయేసరికి నా చేత్తో జ్యూస్ ఏం తాగుతారులే, పెళ్లి చేసుకుంటున్నారు కదా, తనతోనే కల్పించుకోండి అంటావు. తేవడం ఎందుకు, తిరిగి తీసుకెళ్లడం ఎందుకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? చూడు, ఏదైనా చెప్పాలనుకుంటే సూటిగా చెప్పు. ఇలా డొంక తిరుగుడొద్దు. సారీ. ఆ? సారీ. ఎందుకు? పొద్దున కాఫీలు టిఫిన్లు ఇవ్వనందుకు కాదు, కారెక్కనందుకు.
దానికి మాత్రం సారీ ఎందుకు? ఏదో అనుకునే మొత్తం అంతా కలిపి చేస్తున్నావు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? జ్యూస్ తీసుకోండి. ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్తే గానీ తీసుకోను. ఆడవాళ్ళకి అన్యాయం చేసే వాళ్ళంటే నాకు కోపం. అయితే ఏయ్, అలా చూస్తున్నావు ఏంటి? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఎవరైనా ఆడపిల్లకి అన్యాయం చేశానని అనుకుంటున్నావా? అయితే ఎవరికి అన్యాయం చేశానో చెప్పు. వైదేహికి 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 వైదేహియా? వైదేహికి నేను అన్యాయం చేయడం ఏంటి? వైదేహికి ఈ అమ్మాయికి ఆగు. అసలు వైదేహికి నీకు సంబంధం ఏంటి? మా కాఫీ మీరే తాగుతారులేండి. కోరి మరీ ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారంట కదా. సమయానికి గుర్తు చేశారండి. ఎలాగూ కోరి మరీ ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు కదా. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా పెళ్లి చేసుకోబోతున్నానని స్రవంతి విషయంలో ఏదేదో అంటున్నావు. వైదేహి గాని వైదేహికి కావలసిన వాళ్ళు గాని ఇలా మాట్లాడతారు. నీకు వైదేహి తెలుసా? వైదేహికి ఏమవుతావు నువ్వు? చెప్పు, నీకు వైదేహి తెలుసా? నేనే వైదేహిని, నేనే వైదేహిని, నేనే వైదేహిని. ఏంటి? ఇప్పుడు మీరే అన్నారు కదా, వైదేహి కాని వైదేహికి బాగా కావలసిన వాళ్ళు గాని మాత్రమే ఇలా మాట్లాడతారని. నేను వైదేహికి ఏమీ కాను. అప్పుడు నేనే వైదేహిని కదా. నేను సీరియస్ గా అడుగుతున్నా. నేను సీరియస్ గానే చెప్తున్నాను. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని తెలిసి అడగటానికి సాటి ఆడపిల్లయితే చాలు. ఏదో బంధం ఉండాల్సిన అవసరం లేదు. ఇందాకటి నుంచి అన్యాయం అన్యాయం అంటున్నావు. ఏంటి నేను చేసిన అన్యాయం? ఇంతకు మించి ఇంకేం చేయాలి? బామ్మగారు చెప్పారు, మీరు వైదేహి ప్రేమించుకున్నారంట కదా. ఆవిడంటే చాలా ఇష్టమంట కదా. మరి ఆవిడ 6 నెలల నుంచి కనిపించకుండా పోతే ఏం జరిగింది, ఎక్కడుంది, ఎలా ఉంది ఏమీ ఆలోచించకుండా ఇంకో పెళ్లికి సిద్ధపడిపోయారే, ఇది అన్యాయం కాదా? అసలు ఉందా లేదా అని ఎప్పుడైనా ఆలోచించారా? లేదని మాత్రం అనొద్దు. ఉంది. నా చుట్టుపక్కల్లోనే ఎక్కడో ఉంది. నన్ను గమనిస్తూనే ఉంది, కానీ నా ముందుకు రావడం లేదు. అలా మీకు తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. తను నా దగ్గరలోనే ఉంది అనడానికి నా గుండె చప్పుడే సాక్ష్యం.
ఇంకా అంత ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారే మరి తన గురించి ఆలోచించకుండా ఎందుకీ పెళ్లి కొప్పుకున్నారు? ఎందుకు చేసుకోకూడదు? అసలు జరిగిందేంటో తెలిస్తే ఇంతవరకు ఎందుకు చేసుకోలేదా అని నువ్వే అంటావు. ఈ స్రవంతి ఎవరో తెలుసా? నా మరదలు. చిన్నప్పుడెప్పుడో మా పెళ్ళైపోయింది, తను నా భార్య అన్నారు. నేనెప్పుడూ అది అంగీకరించలేదు. ఆ బొమ్మల పెళ్లికి ఏ విలువ ఉంటుందని లెక్కల్లోంచే తీసేశాను. ఎందుకంటే వైదేహికి తప్ప మరొకరికి నా జీవితంలో చోటు లేదు, ఉండకూడదు అనుకున్నాను. కాబట్టి చివరికి మా అమ్మ చచ్చిపోతానని బెదిరించినా కూడా ఏదో ఆవేశంలో అంది, అర్థం చేసుకుంటుందిలే అని పెళ్లి ఒప్పుకోలేదు. కాని వైదేహి ఏం చేసిందో తెలుసా? అత్తయ్య మామయ్యల కోసం మీరీ పెళ్లికి ఒప్పుకోవాలి అని పట్టుబట్టింది. అరే, కన్న కొడుకుని నేనే అంత ఎక్కువ ఆలోచించలేదు. తర్వాత అర్థమయ్యేలా చెప్పొచ్చని ఊరుకుంటే వైదేహికేంటి సమస్య? ఎలాగైనా మీరు స్రవంతిని పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే మీ భార్యగా మీ జీవితంలో ఉంటాను, లేదంటే దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరించి మరీ పెళ్లి కొప్పించింది. గతి లేక పెళ్లి కొప్పుకుంటే సరిగ్గా పెళ్లి రోజు కనిపించకుండా పోయింది. ఆరు నెలలవుతుంది. కంటికి కనిపించకుండా ఎక్కడో దాక్కుని మరి నన్నే గమనిస్తుంది. కానీ ఎక్కడుందో తెలియట్లేదు. రాని మనిషి కోసం ఎన్నాళ్లని ఎదురు చూడాలి? నేను ఒంటరిగా ఉండడం కాకుండా నా తల్లిదండ్రులని, నా కోసం ఎదురు చూస్తున్న స్రవంతిని ఎందుకు బాధ పెట్టాలి? అందుకే ఎదురు చూసి చూసి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? చెప్పు, తప్పా? తప్పు కాదు కదా? తప్పు కాదు. అలాగా, చాలా సంతోషం. ఆయన రాగానే నేనే ఆశ్రమానికి వచ్చి కలుస్తాను. అలాగే. ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆశ్రమం నుంచి గురువుగారి శిష్యులు ఫోన్ చేశారు. గురువుగారు హిమాలయాల నుంచి తిరిగి వస్తున్నారంట. చూసుకోవాలి కదా కౌసల్య.
ఇంకా నేను గ్లాస్ పట్టుకోనే లేదు, వదిలేసావేంటి? పట్టుకున్నాననుకున్నానండి. గురువుగారు వస్తే స్రవంతి దేవాంశుల పెళ్లి గురించి తెలిస్తే వైదేహి పేరు రాశా కదా, స్రవంతితో పెళ్ళేంటని అడుగుతారు. నేనంతకు ముందు అతన్ని కలిసి స్రవంతి గురించి అడిగాను కాబట్టి ఆ పేరు మార్చింది నేనేనని ఆయనకి తెలిసిపోతుంది. కౌసల్య, ఏమైంది కౌసల్య? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. గురువుగారు వస్తున్నారు అన్నారు కదా, ఎప్పుడొస్తున్నారు? పెళ్లికి ముందు రోజే. వధూవరులని ఆశీర్వదించడానికి తప్పకుండా వస్తారు. పెళ్ళైన తర్వాత వచ్చినా ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. సరిగ్గా పెళ్లికి ముందే రావాలా? వైదేహి వల్ల పెళ్లి ఆగిపోతుందన్న టెన్షన్ పోయి ఇప్పుడు గురువుగారి వల్ల పెళ్లి ఆగిపోయే అంత ప్రమాదం ఉంది. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏమైంది కౌసల్య? ఏదో పరధ్యానంలో ఉన్నట్టున్నావు. ఏం లేదండి, ఏం లేదు. పాలు కింద పడిపోయాయి కదా, తీసుకొస్తాను. నిజమే, స్రవంతిని పెళ్లి చేసుకోమని నేనే మిమ్మల్ని బలవంతం చేశాను. మాట తీసుకున్నాను, కానీ అప్పుడు చేసుకోలేదు కదా. 6 నెలల తర్వాత ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరమేముంది? నేను వెళ్ళిపోయాను అనుకుంటున్నారే, ఎందుకు వెళ్ళిపోయానో కారణం తెలుసా మీకు? అసలు ఎందుకు తిరిగి రాలేకపోయానో, ఈ 6 నెలలు నా పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ఏమీ తెలుసుకోకుండా రాలేదు, నాకిష్టం లేదు అని పెళ్లికి సిద్ధమైపోతే ఎలా అండి? అప్పటికి తిరిగొచ్చాను, కానీ వచ్చేసరికి స్రవంతితో చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఏముంటాను? మీరెంత ఆవేశంగా మాట్లాడినా మీ ఆలోచన తప్పు. మీ మీద నాకు కోపం అలాగే ఉంది. కాకపోతే ఈరోజు నా వల్ల మీకు యాక్సిడెంట్ జరిగింది, అందుకే ఇప్పుడొచ్చాను. రామయ్య, ఆయన దగ్గర నుంచి నిన్ను తీసుకువెళ్ళాను. ఆయనకి ప్రమాదం జరిగింది. నువ్వు ఆయన దగ్గరే ఉండు. ఏ ఆపద రాకుండా జాగ్రత్తగా చూసుకో.
కోసం ఎంతగానో ఎదురు చూసినట్టు ఎంతో ప్రేమున్నట్టు ఇందాక ఆవేశంగా మాట్లాడారు కదా, ఎంత ప్రేముందో రుజువు చేయటానికి ఈ నా ఫోటో.